అనేదా సో ఇదండి మనం ఒకసారి వాళ్ళ గోయవాళ్ళ ఇవి ఉన్నాయి ఒకసారి చూద్దాం మనం వాళ్ళ వస్తువులు ఎట్లుంటాయి ఏం కదా మన రేవంత్ రెడ్డి గారు కానీ సీతక్క గారు వచ్చినప్పుడు వీళ్ళు ఎంట్రీ ఇచ్చారు సో వీళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు ప్రజెంట్ అయితే ఈరోజు ప్రోగ్రామ్ ఏం లేదా భయ్యా మీకు ఆ? ఇదేంటి గన్ను తోపాకు పిట్టాల ధర తోపాకు. సో ఇది పిట్టల తుపాకీ అట ముందుండే వాళ్ళు బాగుంది ఇది ఒకసారి ప్లే చేయగలుగుతారా దీని పేరేం పేరు అందే అందే అందలు అంటారు. ఓకే ఒకసారి ప్లే చేయగలుగుతారా అంటే వాయించగలుగుతారా అది వాయించితే మేము కొడగలుగుతారు ఎగరతారు అంటే ఇది లేకపోతే ఎగరరు. ఆహా. అది ఇది కొడతారంటే ఇట్లా సౌండ్ వస్తుంది ఇలాగ. ఓకే ఈ సౌండ్ వస్తే ముందుండే వాళ్ళు ఇది పట్టుకుంటారు తుపాకు తుపాకు పట్టుకుంటే మాకు పవర్ వస్తుంది. అంత పవర్ మళ్ళీ మమ్మల్ని ఆపేటోళ్ళు ఎవరు లేరు ఎవరి దగ్గర పోగదు మాకు ఎందుకంటే పైన ముఖ్యమంత్రి నుంచి మాకు ఆర్డర్ ఇచ్చింది. మా మా ఆదివాసీ జాతరలో మీరు ఎక్కడైనా తిరిగి వచ్చి ఉంటే ఎక్కడైనా తిరుగుతాం మేము ఇది పడుకొని ఎక్కడికైనా తిరుగుతాం మేము నైట్ కానీ పగలు కానీ మేము ప్రోగ్రామ్ ఏంటంటే మేము పడుకొని పోతే మాకు ఎవరు మా ఆపేటోళ్ళు లేరు. ఇది దొంగతనంకి వచ్చేది కాదు పూర్వకాలం నుంచి వచ్చేది ఇది మా ఆదివాసీలో. పూర్వకాలం నుంచి అంటే ఎంత మీకు మీకు తెలిసి అంటే మీ తాతల తండ్రుల కాలం నుంచి అప్పటి నుంచి మా తాత తండ్రి కాలం నుంచి చాలా అప్పుడు పూర్వకాలం నుంచి వాళ్ళు గోషీలు ఉన్నప్పుడు కాలం నుంచి ఉన్నాయి మా తాత. ఇప్పుడు కొద్దిగా కళాకారులు కొద్దిగా మారారు తప్ప అప్పుడు అన్నీ మాకు ఇబ్బంది ఉండేది. అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పులు చెందినట్టు అనిపిస్తుందా మీకు? అప్పటి నుంచి ఇప్పుడు మాకు మార్పు వచ్చింది. మేము మేడం రావటం వల్ల మేము దగ్గర 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం కంటిన్యూ ప్రతి సంవత్సరం జాతరకు వస్తున్నాం. అప్పుడు మేము వస్తే ఒక మెట్టుకు మాకు దేవుడు కూడా సహాయం చేస్తుంది. మేము ప్రోగ్రాం ఇంకా నడిపించాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఇంకా మంచి జరుగుతుందని మాకు మంచి ఉంటుంది. ఎవరికి లేకపోయినా మాకు నిన్న కూడా మళ్ళీ నిన్న మంత్రి వచ్చిన తర్వాత కూడా మాకు గుడి పైన కూడా ఈ టైంకి మాకు ప్రోగ్రాం నడిచింది. అయితే ఇప్పుడు మీరు ఇది చేస్తున్నారు అంటే ఓన్లీ దేవుడి దగ్గర చేస్తారా అంటే ఇలాంటి విన్యాస ప్రోగ్రామ్స్ కానీ ఇంకా ఇక్కడ బయట వేరే ఫంక్షన్స్ కూడా చేస్తారా? వేసుకుంటాం. ఇప్పుడు ఇదేమో దేవుడికి వస్తున్నాం. ఇక బయట పెళ్ళిళ్ళు కూడా మాకు పిలుస్తారు. పెళ్ళిళ్ళు ప్రోగ్రాలు డోలకోయ లేకుండా ముహూర్తం పెళ్లి ముహూర్తం వేయలేరు కదా దాంట్లో ముహూర్తం వేసేదానికి మామూలు పెళ్ళి అయ్యేదానికి మామూలు పెడతారు. ఓకే మీది ఏమైనా ఫోన్ నెంబర్ చెప్పగలుగుతారా? నేను ఏంటంటే ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా మీరు ఫోన్ నెంబర్ చెప్తే వాళ్ళు ఫోన్ చేస్తారు కానీ పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్ కానీ మిమ్మల్ని బుక్ చేసుకుంటారు ఆర్డర్ చేసుకుంటారు అట్లా మేము చెప్పగలుగుతాం. చెప్పు ఫోన్ నెంబర్ ఏమైనా ఐడియా ఉందా? ఉంది చెప్పండి. ఇక మేము భాషలో చెప్పాలా తెలుగులో చెప్పాలా? చెప్పండి ఇంగ్లీష్లో చెప్పండి. సార్ 99 99 4 88 88 0